everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం హౌ టు పాస్ డిస్క్రిట్ మ్యాథ్స్ ఎలా ఈజీగా హ్యాండిల్ చేయాలి, ఎలాగ మంచి స్కోరింగ్ సాధించాలి అనే డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ ముఖ్యంగా మన ఇన్స్టా అండ్ అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఇచ్చాం. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి, ఎందుకంటే మన వీడియో మీ దాకా ఏదో ఒక రూపంలో అందుబాటులోకి వస్తుంది. సో డిస్క్రిట్ మ్యాథ్స్ బీటెక్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, అందులో చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్టే ఈ డిస్క్రిట్ మ్యాథ్స్. ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే మనకు ఈజీగా ఏస్ ఓసు దీంట్లో వస్తాయి. అవుట్ స్టాండింగ్ ఏ గ్రేడ్స్ ఈజీగా మనకి డిస్క్రిట్ మ్యాథ్స్ తెచ్చుకోవచ్చు. సో పాస్ కోసం ట్రై చేసిన వాళ్ళకు కూడా ఈజీగా ఏస్ వచ్చే సబ్జెక్ట్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్లో ఎలా ఏ చాప్టర్స్ మనం మెయిన్గా ఫోకస్ చేయాలి, ఏది మన ప్రైమరీ చాప్టర్స్ ఉండాలి, ఏది మన సెకండరీ చాప్టర్స్ ఉండాలి, రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఏం చేస్తే మార్క్స్ ఫుల్గా పడతాయి, ఇలాగ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ మీకు ఇంకేం వీడియోస్ కావాలి, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ కావాలి, ఏ సబ్జెక్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మంది అడుగుతున్న దాన్ని బట్టి ఖచ్చితంగా మీకు అది అందిస్తాం. ఓకే, సో ఫస్ట్ మనం ఈజీగా ఫోకస్ చేసుకోవాల్సిన చాప్టరు ఫస్ట్ చాప్టర్ అయినా మ్యాథమెటికల్ లాజిక్. ఆ తర్వాత సెట్ థియరీ మీద ఫోకస్ చేయండి. ఆ తర్వాత ఫిఫ్త్ చాప్టర్ అయిన గ్రాఫ్ థియరీ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ 3 చాప్టర్లు మీ ప్రైమరీ చాప్టర్స్. అండ్ ఆ తర్వాత ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్, ఎలిమెంటరీ కాంబినేట్రిక్స్ మీరు సెకండరీగా పెట్టుకోండి. సో బీటెక్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఎప్పుడైనా ఫోకస్ చేసి చూస్తే కనుక రాయాల్సిన 5 లాంగ్స్లో ఫస్ట్ 3 చాలా బాగా రాస్తాము, లాస్ట్ 2 రివరీలో రాస్తాము. 5 వచ్చినప్పటికీ మనం ఫస్ట్ 3 రాసినంత ఫైన్గా లాస్ట్ 2 రాయలేము. అది యావరేజ్గా వచ్చినా యావరేజ్గానే రాస్తాము, చాలా బాగా వచ్చినా యావరేజ్గానే రాస్తాము. కాబట్టి మన ప్రిపరేషన్ సింపుల్గా చేసుకోవడానికి మనం ఈ 3 చాప్టర్స్ని ఫోకస్ చేసుకోవాలి. ఏది మ్యాథమెటికల్ లాజిక్, సెట్ థియరీ అండ్ గ్రాఫ్ థియరీ. అండ్ మీరు లాంగ్స్ అటెండ్ చేయాల్సిన ఫస్ట్ చాప్టర్స్ కూడా ఈ 3. అండ్ ఈ 2 కూడా ఎలాగంటే మెయిన్గా షార్ట్స్ చూసుకోండి, మనకు అంత చాయిస్ ఉండదు కాబట్టి. ఓకే, ఆ తర్వాత నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫోకస్ చేసుకోండి, ఇట్స్ ఎనఫ్. ఫస్ట్ చాప్టర్లో మన కనెక్టివ్స్, ఇన్ఫరెన్స్ థియరీ, పీడిఎన్ఎఫ్, పీసీఎన్ఎఫ్ వచ్చే అవకాశం ఉంది ఈసారి, కాబట్టి ఇవి ఫోకస్ చేసుకోండి. సెట్ థియరీలో వెన్ డయాగ్రామ్, ఫంక్షన్స్ని ఫోకస్ చేసుకోండి. ఇకపోతే గ్రాఫ్ థియరీలో మనకి యూలెరియన్ అండ్ హామిల్టోనియన్ అండ్ ఐసోమార్ఫిజం అండ్ సబ్ గ్రాఫ్స్, ప్లానార్ గ్రాఫ్ అండ్ డిగ్రీ సీక్వెన్స్ మీద ఫోకస్ చేసుకోండి. అండ్ ఇకపోతే మనకి ఈ 2 చాప్టర్స్లో పోసెట్ ఖచ్చితంగా వస్తుంది, దీనికి స్టార్ పెట్టుకోండి. ఈసారి క్వశ్చన్ పేపర్లో పోసెట్ ఉండే అవకాశం 99.99% ఉంది. అండ్ బూలియన్ ఆల్జీబ్రా. అదే ఎలిమెంటరీ కాంబినేట్రిక్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్క్లూజన్ చూసుకోండి అండ్ పర్ముటేషన్ విత్ రిపిటేషన్ చాప్టర్ చూసుకోండి. సో ఇది ఈ స్కీమ్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఏ గ్రేడ్ వస్తుంది. ఇవి కొంతవరకు మీరు ఆల్రెడీ ఒక ఐడియా ఉండుంటే కనుక ఇవి ఇచ్చిన క్వశ్చన్స్ని ఫాలో అయితే మీరు రిప్రజెంటేషన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీకన్నా తక్కువ రాసిన వాళ్ళకు కూడా మీకన్నా ఎక్కువ మార్క్స్ వస్తాయి రిప్రజెంటేషన్ బట్టి. మనకి రాక మార్క్స్ కోల్పోవడం ఒక లెక్క, అది మనకు బాధ ఏమి ఇవ్వదు. కానీ మనకు వచ్చి అది కరెక్ట్గా రిప్రజెంటేషన్ చేయలేక మనకన్నా తక్కువ వచ్చిన వాళ్ళకన్నా మనకి తక్కువ రావడం చాలా బాధనిస్తుంది. కాబట్టి రిప్రజెంటేషన్ ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే 2 అవర్స్ హాయిగా నిమ్మలంగా మెల్లగా రాస్తారు, లాస్ట్ అవర్ హరిబరి రాస్తారు. అలా చేయకుండా రైట్ ఫ్రమ్ ఫస్ట్ మినిట్ ఆఫ్ ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ప్రాపర్ టైంని మేనేజ్మెంట్ చేసుకుంటే డిస్క్రిట్ మ్యాథ్స్లో ఓలు చూస్తారు. అండ్ మీ జీపీ ఖచ్చితంగా 8.5 ఎబోవ్ ఉండాలి మినిమం. అలాంటి వాళ్ళకి ఈజీగా గేట్ పాస్ దొరుకుతుంది ఇంటర్వ్యూస్లో. కాబట్టి దానికి హెల్ప్ చేసే ఒకనొక ఈ సబ్జెక్ట్ని మాత్రం ఎక్కడ లైట్ తీసుకోండి. అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన లింక్ ఏదైతే ప్లేలిస్ట్ ఉందో డిస్క్రిట్ మ్యాథ్స్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అది మీరు ఫాలో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఆ ప్రిపరేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకేం టాపిక్స్ మా నుంచి కావాలో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.